హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ధనియాల కారం పొడి అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. అది నేను చేసుకున్నాను. ఇది ఎలా చేస్తారో ఏంటి, దీనికి కావాల్సిన పదార్థాలని చెప్తానండి. ఇది ధనియాలు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి, అలాగే కరివేపాకు, అలాగే ఏ కారం పొడిలోకైనా మనకి మిరపకాయలు అవసరం కదండి, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, వెల్లుల్లి. దీనికి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అండి. ఇవి ఎలా చేయాలో ఏంటో చూద్దాము. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకుని దాని మీద బాణలి అయితే పెట్టుకుని నూనె వేసుకుని సరిపడా ఇలా ఎండుమిర్చి అయితే ముందుగా వేపుకుందామండి. ఒక స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటైతే ఇవన్నీ వేయించుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఎండుమిర్చి మరీ మాడిపోకుండా దోరగా కలర్ వచ్చేలాగా, స్మెల్ బాగుండేలాగా వేయించుకుని పక్కకు తీసేసుకున్నాను. అలాగే దీనికి సరిపడా కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. క్వాంటిటీ అనేసి ఏమీ లేదండి. మనం కారం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం మిరపకాయలు 2, 3 తగ్గించుకోవచ్చు. కారం కావాలనుకునే వాళ్ళు అయితే 2 వేసుకోవచ్చు, ఏం కాదండి. ఆ తర్వాత నేను ఈ జీలకర్ర వేగిపోయింది అనేసి దానిలోనే మరలా నేను ధనియాలు కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను. ఇవి కూడా ధనియాలు చిటిక్కులో మనకి మాడిపోయినట్టు అయిపోతాయండి. ఎండుమిర్చి ఒకటి, ఈ ధనియాలు, జీలకర్ర ఇవి చాలా జాగ్రత్తగా వేగించుకోవాలండి, లేదంటే పోపు మొత్తం మాడిపోద్ది. ఇవి కూడా వేగిపోయినాయండి. దోరగా వేగిపోయిన తర్వాత మంచిగా స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ చాలా బాగుంటుంది, పచ్చివాసన పోయి. తర్వాత అయితే అదే మూకుడులో నూనె ఇంకా పోసుకుని యాడ్ చేసుకుని అయితే మనం కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకుందామండి. ఈ కరివేపాకు కూడా మనకి బాగా వేగిపోవాలి. ఇది ఎక్కువ టైమే తీసుకుంటుందండి, ఎందుకంటే పచ్చి ఆకు కాబట్టి. ఈ ఆకును మనం ఇలా వేయించుకోవాలండి, చాలాసేపు పడుతుంది. ఇలా మనకి ఇది ఆకు ఇరిగే వరకు కూడా చేత్తో పట్టుకుంటే ఇరిగే వరకు కూడా వేయించుకుంటూనే ఉండాలండి, లేదంటే మనకి పౌడర్ లాగా అవ్వదు. ధనియాల్లో కలిసి ఇది కూడా పౌడర్లా అవ్వాలి కదండి. అలా అవ్వాలంటే ఇలా పట్టుకుంటే ఇరిగేలాగా ఉండాలండి, కానీ ఇరగలేదు. ఇంకాస్త ఏగనిచ్చుకుని అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా వేయించుకుంటున్నానండి. ఇది కొంచెం మనకి పచ్చిదనం పోతుంది, ఇలా గ్రీన్ పోతుంది, కొంచెం ఇలా దోరగా వస్తుందండి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్లు. ఇప్పుడైతే ఇవన్నీ చల్లారి పెట్టుకుంటున్నానండి. ఇవి చల్లారిన తర్వాత అయితే ఫస్ట్ మిక్సీ జార్లో ధనియాలు అయితే వేసుకొని దాన్ని ఇలా ఉప్పు కూడా వేసేసుకొని ఎండుమిరపకాయలు అయితే మిక్సీ పట్టేసాను. ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత మనం చూసుకుంటే నలిగిపోయిందండి, మొత్తం పొడి అయిపోయింది. ఈ పొడిలో అయితే మనం కొంచెం ఈ కరివేపాకు ఉంది కదండి, బాగా వేగిపోయింది. ఇది కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా యాడ్ చేసేసుకుని మనం తిప్పుకుంటే మిక్సీలో వేసుకుని మళ్ళీ బాగా నలిగిపోయి, ఇప్పుడు ఇది దేనికి దానికే సెపరేట్గా ఉంది కదండి, దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎండుమిర్చి అలాగే కరివేపాకు పొడి కూడా పూర్తిగా కలిసిపోద్దండి. ఇలా కలిసిపోయిన తర్వాత దీనిలో మనం వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. మనం వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత మంచిదండి. మన ఒంటికి మనకి చాలా మేలు చేస్తుందంటండి వెల్లుల్లి. అందుకని ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా నేను ఎక్కువే వేసుకుంటానండి. కాకపోతే కారం ఉంటుంది కాబట్టి బాలింతలు తినేటప్పుడు అయితే తగ్గించుకొని వేసుకోవాలి. బాలింతలుగా ఉన్నప్పుడు ఈ కారం పొడి మనం కారాలు అవి ఎక్కువ పెడతా ఉంటాం కదండి బాలింతలకి. అలాగే ఈ ప్రాసెస్లో మనం బాలింతలకు కూడా పెట్టొచ్చండి. ఇందులో ఏమీ లేదండి, ఉత్తి ధనియాలు, ఎండుమిర్చి కాకుండా కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఈ కరివేపాకు యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం బాలింతలకు కూడా పెట్టొచ్చండి, ఏం కాదు. ఇది బాలింతలకి మూడో రోజునైతే, డెలివరీ అయిన మూడో రోజునైతే ఈ కారం పొడితోనే పెడతారండి, అన్నంలో వేసి. పచ్చి బాలింతలకి ఇది అప్పుడు తయారు చేస్తారు.
కొంతమంది అయితే కరివేపాకు అయితే తీసేస్తారండి, కరివేపాకు వేసుకోరు, ఓన్లీ ధనియాలు అలాగే ఎండుమిర్చి వేసి చేసుకుంటారండి. మిగతా ప్రాసెస్ అంతా మామూలుగానే ఉంటుంది. ఇదిగోండి కారం అయితే రెడీ అయిపోయింది. ఇది బాలింతలకైతే చాలా మంచిదండి, ఒంటికి ఆరోగ్యానికి కూడా మంచిది, పచ్చానికి కూడా బాగా మనకు ఉపయోగపడే వంటకం అండి ఇది. ఇది మామూలుగా కూడా అందరూ తినొచ్చు. ఉదయాన్నే మనం టిఫిన్‌లో నేను దోసల్లోనూ అలాగే ఇడ్లీలో కూడా వాడుకోవచ్చండి, బావుంటది. ఇది కారం పొడులు ఎలాగో మనం చేసుకుంటాం కదండీ టిఫిన్స్‌కి, అలాగే ఈ కారం పొడి మనకి నిల్వ ఉంటది. ఎన్ని రోజులు, ఒక నెల వరకు ఉంటదండి. ఇది మనం ఏదైనా గాజు కంటైనర్‌లోకి తీసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చండి. ఇలా ఈ ప్రాసెస్‌లో అయితే కారం పొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఇది బాలింతలతో పాటు మామూలుగా ఉండేవాళ్ళు కూడా తినొచ్చు. ఇదేనండి ఈరోజు నా వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.